ఇక్కడ 57వ కీర్తనలో మనం చూస్తే దావీదు కీర్తన గుహలో నుంచి సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అని మనం చూస్తున్నాం పైన. తర్వాత మనం చూస్తే ఇక్కడ 2వ వచనంలో మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఈ మాట నన్ను చాలా ప్రోత్సహించింది. అంటే దావీదు హృదయంలో ఉన్న విశ్వాసం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కాబట్టి మన కార్యము సఫలం చేయువాడు ఎవరంటే ఇక్కడ క్లియర్గా దావీదు దేవుడే అనే మాట తను విశ్వసించాడు. నా కార్యము ఎవరు సఫలం చేయగలరు, నా పరిస్థితులన్నింటినీ ఎవరు మార్చగలరు, మనం ఇందాక పాడుకున్నట్టు కథ అంతటిని ఎవరు మార్చగలరు అంటే దేవుడే. దేవుడు ఒక్కడే చేయగలడు. అదే నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఇది రియల్లీ అది గ్రేట్ ఫెయిత్. నిన్న కూడా మనం ధ్యానించాం, విశ్వాసం ఉన్న దగ్గర భయం ఉండదు అని. సో దావీదు హృదయంలో ఫెయిత్ అనేది ఉంది కనుకే ఎటు వెళ్ళినా కూడా పరిస్థితులు ఎటు తరిమినా కూడా తనని మనుషులు ఎంత ఇబ్బందుల్లోకి తీసుకెళ్ళినా అది ఎలా ఉందంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ తీసుకొని మనం వాటర్‌లో మనం దాన్ని డిప్ చేస్తే ఎంత లోతుకి తీసుకెళ్ళిన ఊదిన బెలూను. దాన్ని ఊది గట్టిగా కట్టేసి దానికి దారము వాటర్ దాంట్లో ఎళ్ళకుండా మనం ఎంత కిందకి డీప్ వాటర్‌లోకి తీసుకెళ్ళినా దాన్ని వదిలితే దాని స్వభావం ఏంటంటే తిరిగి మళ్ళీ పైకే లేసి ఆ నీళ్ళ మీద తేలడానికి ప్రయత్నిస్తదది. నీటిలో మునిగిపోయి ఉండడానికి ఉండదు. అది ఎప్పటిదాకా ఉంటే ఆ బెలూను, ఆ గాలి లోపల ఉన్నంత వరకు, ఈ వాటర్ ఎళ్ళనంత వరకు ఆ బెలూన్‌లోకి అది మాక్సిమం పైనే తేలడానికి ట్రై చేస్తా ఉంటది. సో, ఆ విధంగా దావీదు కూడా తన పరిస్థితులన్నీ తన హృదయం అందుకే కింద మనం చూడొచ్చు. నా హృదయము నిబ్బరముగానున్నది. 7వ వచనంలో ఉంటది. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా! నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానం చేసేదను. అంటే ఆ బెలూన్‌లాగా నీళ్లు దాంట్లోకి ఎళ్ళట్లేదు. అంటే నిరుత్సాహం అనేది ఎంటర్ అవ్వట్లేదు. ఈవెన్ ఎంటర్ అయినా అది మనం అంటే దావీదు మాటల్లో మనం చూడొచ్చు. తను కొన్నిసార్లు నిరుత్సాహపడినట్టు మళ్ళీ అది వెంటనే అది ఎలా ఉందంటే కంప్లీట్‌గా మళ్ళీ అది పైకొచ్చేస్తుంది. డిస్ట్రెస్ అంటే తను కృంగిపోయినట్లు ఉన్నా గూడా మళ్ళీ ఫెయిత్‌తో తను నిలబడ్డం మనం చూస్తాం. ఆ బెలూన్ పైన వాటర్‌లో తేలినట్టు. సో, అది క్రైస్తవుని జీవితంలో అదెప్పుడూ ఉండాలి. లేదంటే మనం కృంగిపోయిన వారుగా ఉండి, ఆ నీటిలో మనల్ని ఎంత కిందకి అక్కడే మనం ఉండిపోతే, మనం లేవలేని వారుగా ఉన్నట్లయితే, ఇంక థెర్ ఈజ్ అక్కడ నిరీక్షణ లేని వారుగా మనం ఉండిపోతాం. కానీ క్రీ క్రీస్తులో మనకి నిరీక్షణ ఉంది అనేది మనం చూడాలి. సో, అది ఏ పరిస్థితి అయినప్పటికి మనం ఎంతగా కిందకి తోయబడినప్పటికీ మనకి నిరీక్షణ ఉంది. తిరిగి మళ్ళీ మనం అదే ఫాస్ట్‌గా మనం లేయాలి. దావీదు అదే చేస్తున్నాడు ఇక్కడ మనం చూస్తే. తను ఎంత పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నా తిరిగి మళ్ళీ దేవునితో కనెక్ట్ అయిపోతున్నాడు. అందుకే ఇది దేవుడు కోరుకున్న హృదయం మన జీవితాల్లో కూడా. మనం అందుకే ఇక్కడ దావీదు దాన్ని చూడగలిగాడు. దేవా లార్డ్, నువ్వు నా కార్యం సఫలం చేయవాడివి. అందుకే నేను నీకు మొరపెడుతున్నాను. ఇంకెవరు ఆశ్రయం లేదు. ఇంకా సౌలు ఇలా తరుముతున్నాడు కదా అని ఇంకెవరికన్నా చెప్పి, ఇంకెవరి దగ్గరికన్నా ఎళ్లి మనం మనుషుల్ని పోగేసుకొని సౌలు మీదకి వ్యతిరేకంగా వెళ్దాము. ఇవన్నీ తన ఆలోచనలుగా లేవు. నాకు సహాయం చేయవాడు దేవుడొక్కడే. నా పక్షమున ఉన్నవాడు దేవుడే. ఆయనే నన్ను ఈ పరిస్థితులన్నీ నుంచి విడిపించగలడు. ఇది రియల్లీ నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. లార్డ్ నిజంగా ఆ ఫెయిత్ నాకు కావాలి. నా హృదయంలో నా మొర నీకు మాత్రం నేను నా మొర పెట్టాలి.
ఇంక దేనికి ఇంకెవరి దగ్గర కాదు నా మొరపెట్టాల్సింది. నువ్వే నన్ను విడిపించగలిగిన వాడవు. అది ఏ పరిస్థితి అయినప్పటికీ. ఆయన ఆకాశం నుండి మూడవ వచనంలో ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. అది ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. అది ఎంత దూరమైనప్పటికీ ఆయన ఆజ్ఞ నన్ను రక్షించేదిగా ఉంది అని అంటున్నాడు. అంటే ఆకాశం అంటే వెరీ నియర్ కాదు. ఎంతో దూరం అది. కానీ దావీదు ఎలా ఫీల్ అవుతున్నాడంటే, ఎంతో దేవుడు దూరంగా ఉన్నప్పటికీ, ఆయన ఒక్క మాట సెలవిచ్చాడంటే, అది నా జీవితంలో జరగద్ది. అందుకే కింద నీ కృప ఆకాశం కంటే ఎత్తయింది 9లో ఉంటది. నీ కృప ఆకాశం కంటే ఎత్తయింది. లార్డ్ అది నువ్వెంత ఎక్కడున్నప్పటికీ, నీ కృప దానికంటే ఎక్కువైంది. అదెంతో దగ్గరగా చేస్తది మళ్ళీ నన్ను. రియల్లీ ఇది నన్ను చాలా ఎంకరేజ్ చేశాయి. ఓకే అన్న.